హాయ్ అండి, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే గవ్వలు చేసుకుందాం రండి. దానికోసం ముందుగా కొంచెం నెయ్యి పాలు వేడి చేసుకొని పక్కన పెట్టుకోండి. గవ్వలు చేయటం కోసం పిండికి 600 గ్రాముల మైదా, 300 గ్రాముల ఉప్మా రవ్వ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పిండిలోనే ఒక స్పూన్ ఉప్పు, అర స్పూన్ బేకింగ్ సోడా, అర స్పూన్ ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. ఈ పిండి మిశ్రమంలోనే మనం ముందుగా వేడి చేసిన నెయ్యిని 50 గ్రాములు వేసి కలపండి. చేత్తో కలపండి, ఉండలు లేకుండా కలపండి. ఇప్పుడు కాసిన పాలను వేసి చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే కలపండి. మనకి పిండి ముద్ద అయ్యేంత వరకు పాలు వేసుకుంటూ కలపండి. సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే అండి, అదే ప్రాసెస్. ఈ గవ్వలు మా అత్తగారు చేశారండి. మా అత్తగారు గవ్వలకి చాలామంది ఫ్యాన్సే ఉన్నారండి. సేమ్ ఇదే కొలతలతో మీరు కూడా గవ్వలు చేస్తే చాలా పర్ఫెక్ట్ గవ్వలు వస్తాయండి. పిండి ముద్దను చేశాక మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి. నేను ఈ వీడియోలో 2 రకాల గవ్వలు చూపిస్తున్నానండి. బెల్లం గవ్వలు, పంచదార గవ్వలు. దానికోసం 300 గ్రాముల బెల్లం, 300 గ్రాముల పంచదార తీసుకున్నానండి. చిటికెడు యాలకుల పొడి వేసి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు బెల్లము పంచదార కరుగుతుందని ఇప్పుడు గవ్వలు చేద్దాం రండి. దానికోసం మనం ముందుగా పిండి ముద్దను చేసాం కదండి, అందులో కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా పాములా చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని గవ్వలు చేయాలండి. మీరు ఎంత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే అంత సైజు వస్తాయండి గవ్వలు. మీరు పెద్ద సైజు గవ్వలు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. నాకైతే చిన్న చిన్న గవ్వలు అయితే చాలా ఇష్టం అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ చాలా ఓపిక ఉండాలండి ఇవి చేయటం, చాలా టైం పడుతుంది. నాకైతే 2 అవర్స్ పైనే పట్టింది. ఇంట్లో జనాలు ఎక్కువ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. ప్రజెంట్ జనరేషన్లో అయితే ఇలాంటి పిండి వంటలు చేయటమే మానేశారండి. అందరూ బయట కొనుక్కోవటం అలవాటు అయిపోయింది. బట్ మనం ఇంట్లో చేసుకున్నది మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారా గవ్వ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చిన్న చిన్నగా మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఇంత పర్ఫెక్ట్గా చిన్నగా వస్తాయి గవ్వలు. మీలో ఎంతమందికి గవ్వలు ఇష్టమో కామెంట్ చేయండి. పంచదార గవ్వలు ఇష్టమా, బెల్లం గవ్వలు ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అంతే, గవ్వలు రెడీ అయినాయండి. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో కొద్ది కొద్దిగా గవ్వలు వేసి ఫ్రై చేసుకోవటమే. ఇలా కలుపుతూ గవ్వల్ని ఫ్రై చేయండి. గవ్వలు ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. ఎర్రగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోండి. అంతే, గవ్వలు రెడీ. ఇలాంటి పిండి వంటలు చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. గవ్వలు చాలా చక్కగా కుదిరినాయండి. ఇప్పుడు గవ్వల పైన పాకం కోసం మనం ముందుగా వాటర్ వేసి నానబెట్టిన బెల్లము, పంచదార తీసుకోండి. ఫస్ట్ పంచదార పాకం పడదాం. ఉండపాకం రావాలండి. పంచదార దగ్గరుండి చూసుకోవాలండి, వెంటనే వచ్చేస్తుంది. ఉండపాకం రాగానే గవ్వల్లోకి వేసేయాలండి. నాకు ఉండపాకం వచ్చింది. వెంటనే గవ్వల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కలుపుకోవాలండి. ఫాస్ట్గా కలిపేయాలండి, లేదంటే పంచదార పాకం గట్టిపడిపోతుంది. పాకం వేసిన వెంటనే కలిపేయాలి. అప్పుడే గవ్వలకి మొత్తం పడుతుంది ఈ పాకం. ఎంత ఫాస్ట్గా కలిపితే అంత ఫాస్ట్గా గవ్వలకి మొత్తం పడుతుంది. చూసారా ఎంత ఫాస్ట్గా కలర్ చేంజ్ అయిపోయిందో. అంతే, పంచదార గవ్వలు రెడీ. ఇప్పుడు బెల్లం గవ్వల కోసం మనం ముందుగా నానబెట్టిన బెల్లాన్ని పొయ్యి మీద పెట్టండి. నేను 300 గ్రాముల బెల్లం తీసుకున్నానండి. ఇది కూడా సేమ్ ఉండపాకం రావాలండి. దగ్గరుండి చూసుకోవాలండి పాకం మాత్రం. ఉండపాకం రాగానే ఇంక గవ్వల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కలిపేయటమే. ఇది కూడా చాలా ఫాస్ట్గా కలపాలండి, లేదంటే పాకం గట్టిపడిపోతుంది. ఎంత ఫాస్ట్గా కలపాలంటే అంత ఫాస్ట్. కానీ రెండు పాకం వేసినంటే వెంటనే కలిపేసుకోవాలండి. ఈ పాకం చేయటం ఈజీయేనండి, కానీ దగ్గరుండి చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ రెండుని. అంతే, పంచదార గవ్వలు, బెల్లం గవ్వలు రెడీ. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి ఈ గవ్వలు. టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి రెసిపీ, సేమ్ ఇదే మెజర్మెంట్తో. చాలా అంటే చాలా బాగున్నాయండి గవ్వలు. మా ఇంట్లో దసరా స్పెషల్ ఈ గవ్వలండి. మీరు కూడా ఈ దసరాకి ట్రై చేయండి ఈ గవ్వలు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా తింటారు. అంత బాగున్నాయి. మనం ఇంట్లో చేసుకొని మనం చేసుకున్న దానికి ఉన్న హ్యాపీనెస్ వేరండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.